రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరిట వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా తెలంగాణలోని రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేవారు. వానాకాలం యాసంగి పంటకు ఏడాదికి 2 సార్లు ఎకరానికి 5,000 చొప్పున రైతు బంధు నగదును నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసేది ప్రభుత్వం. కాగా తెలంగాణలో నూతనంగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు పథకంలో కీలక మార్పులు చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకం ఎవరికి వర్తింప చేయాలి, ఎన్ని ఎకరాల్లో అందిస్తే సమన్యాయం జరుగుతుందనే విషయంపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో రైతు బంధు పథకం పట్ల కొంత వ్యతిరేకత ఉన్న విషయం తెలిసిందే. 50 ఎకరాలకు పైబడిన భూస్వాములకు, పడావు భూములకు సైతం రైతు బంధు ఇస్తుండటంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు సహాయానికి పరిమితులు విధించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు మాత్రం ఏ విధమైన మార్పులు చేయకుండా గతంలో ఇచ్చిన మాదిరిగానే రైతు బంధు అందజేస్తుంది తెలంగాణ సర్కార్. కానీ వచ్చే ఏడాది వానాకాలం పంటకు 10 ఎకరాల పరిమితిలో రైతు భరోసా పేరిట నగదు పంపిణీ చేసేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు సమాచారం. 10 ఎకరాలకు మించి ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా కేవలం 10 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా ప్రభుత్వం రైతు భరోసా కింద ఎకరానికి 7,500 చొప్పున సంవత్సరానికి 15,000 రైతులకు అందించనుంది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 5 ఎకరాల లోపు ఉన్నవారు 90% మంది రైతులు, ఎకరం లోపు రైతులు 22,50,000 మంది ఉన్నారు. కాగా 10 ఎకరాల నుంచి 54 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులు 1,15,00,000 మంది ఉన్నారు. వీరి పేరిట 12,50,000 ఎకరాల భూమి ఉంది. అయితే 10 ఎకరాల పరిమితి పెడితే రాష్ట్రంపై ఆర్థిక భారం తగ్గనుందని ఈ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకానికి పరిమితులు విధించిన లబ్ధిదారుల సంఖ్య ఏమాత్రం తగ్గదు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 70 లక్షల మంది పట్టాదారులు ఉండగా వీరందరికీ రైతు భరోసా అందనుంది. మరి రైతు బంధు పథకంలో మార్పులు చేయబోతున్న ప్రభుత్వ ఆలోచనపై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి.